ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కానీ ప్రభుత్వ అధికారులు పేదవాడి కష్టాలను మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నియోజకవర్గం ఇసుకతోట స్థానిక మాయా హోటల్ వెనుక భాగంలో గతంలో 6 అడుగుల వెడల్పుతో రహదారి ఉండేది. అయితే ఓ వ్యక్తి ఇటీవల అతను కేవలం అడుగున్నర మాత్రమే విడిచిపెట్టి రహదారికి అడ్డుగా గోడ కట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అడుగున్నర రహదారిని వినియోగించడం తమకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. సుమారు 30 కుటుంబాల జీవనం సాగిస్తున్నాయని, వారిలో గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు అధికంగా ఉన్నారని వాపోయారు. ప్రభుత్వ అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నామని, తమ గోడును పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో ఒక అధికారి కోర్టు ఆర్డర్ ఉందంటూ అధికారి సమక్షంలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్థానిక 30 కుటుంబాలు కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి. తమకు న్యాయం చేయాలని బాధితులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన బాట పట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అండి నాకు 9 మంత్స్. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి తోవలేదు. మొన్న గోడ కట్టగానే మాకు కొంచెం కంగారుగా అనిపించింది. బయటికి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు. నన్ను పట్టుకొని ఎవరైనా తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఒక 3 అడుగులు తోవలాగా మాకు ఉంటే ఇక్కడ లోపల చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మేము వెళ్ళే స్టార్టింగ్ అయితే బాగానే ఉండేదండి. సో వాళ్ళకి వీళ్ళకి ఏమైందో మాకు తెలియదు. మాకు దారి లేకుండా చేశారు. పిల్లలు వెళ్ళడానికైనా, పెద్దలు వెళ్ళడానికైనా, ప్రెగ్నెంట్ లేడీలు వెళ్ళడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్కేస్ లోపల ఏదైనా అయినా కూడా వెళ్ళడానికి లేకుండా చేశారు. మాకు కొంచెం దారి ఇవ్వండి. వాళ్ళు కట్టుకోమనండి, అది మాకు అనవసరం. కానీ మాకు ఇంకా కొంచెం వదిలితే మాకు సపోర్ట్గా ఉంటారని మేము కోరుకుంటున్నాం. అంతే అండి. థ్యాంక్స్ అండి. మేము ఇక్కడ 25 సంవత్సరాల నుండి ఉంటున్నాము. మాకు రహదారి ప్రాబ్లం వల్ల మేము మున్సిపాలిటీకి 99లో వెళ్తే వాళ్ళే తోవ వేశారండి. ఇప్పుడు ఇక 1 వీక్ బ్యాక్ ఏమైందో తెలీదు. మాకు మున్సిపాలిటీ కోర్టు నోటీస్ వచ్చింది అనుకొని తోవ క్లోజ్ చేస్తారండి. ఈ రహదారిలో ఎలా నడుస్తాం ఒకసారి చూడండి. మెడికల్గా కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. మాకు ఏం అక్కర్లేదు, మామూలుగా ఒక 3 అడుగుల వరకైనా నడిచేదానికి, మెడికల్గా ఎవరినైనా తీసుకొని వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేకుండా మున్సిపాలిటీ వారు మాకు చేస్తారని. మేము 20 సంవత్సరాల నుండి డ్రైనేజ్ లేదు, ఒక మున్సిపాలిటీ వాళ్ళు లోపలికి రానివ్వరు, మాకు నడవడానికి మామూలుగా ఉన్నది. ఇంకేమైనా ఫ్రీగా ఉన్నట్టు చేస్తారని మున్సిపాలిటీ వాళ్ళు మేము కోరుకుంటున్నామండి. అంతకన్నా మాకేం లేదండి. లోపల ఒక 15 కుటుంబాలు పేదోళ్ళే ఉన్నారండి. వాళ్ళు మేము ఉండడం వల్ల అలాగా ఏదో నడుస్తున్నారండి మా ధైర్యంతో. అంతకన్నా ఇంకేం చేయలేకపోతున్నాం. వీళ్ళతో అసలు ఏ ప్రాబ్లం పెట్టినా మేము వాళ్ళతో ఎదుర్కోలేకపోతున్నాం అండి. ఈ పక్కన 8 అడుగులు అన్నారు, ఇప్పుడు 2 అడుగులు అంటే మేము ఎలా నడుస్తామండి? ఇటు అడుగు కూడా లేదండి. ఒక మనిషి నడవడం చాలా కష్టంగా ఉంది. ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు మా కోసం వచ్చి చూసి మా ప్రాబ్లం సాల్వ్ చేయమని మేము చెప్పాము. వాళ్ళు వచ్చారు, మరి ఏం చేస్తారో తెలియదండి. కలెక్టర్ గారి దయ, మున్సిపల్ కమిషనర్ గారి దయ. మేము ఇక్కడ 30 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. ఇది మన శనివారం జరిగింది. అది కూడా మేము ఇక్కడ ఉన్నాము. మేము ఎవరు లేనప్పుడు ఇంకెవరు వచ్చినా ఎవరిని రానివ్వకుండా దౌర్జన్యంగా కట్టారండి. ఇల్లు కొనుక్కున్నాము. అప్పుడు బళ్ళు పిల్లల్ని తీసుకురావడానికి అన్నీ బాగానే ఉండేవి. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది.
పిల్లలు తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు చాలా ఏదో ఒకటి చేయాలని మరి కోరు. ఒక మనిషి పట్టుకొని తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్తాం? ఒక మనిషి వెళ్ళడానికి తోవలేదు అసలు. అవి ఇప్పుడు ఈ పాపను ఎలా తీసుకెళ్తాం చెప్పండి సార్. దయచేసి మీరు కొంచెం ఒక 2 అడుగులు కొంచెం అటింగ్ చేసి కట్టుకున్నా చాలు మాకు. మనిషిని పట్టుకొని తీసుకెళ్ళడానికి ఉంటే చాలు మాకు. అంతకన్నా ఏం అడగలేదు. ఇలా తోవలు కట్టేస్తే అసలు ఏం బాగాలేదు సార్. మా చిన్నాన్న గారు తనకి ఒంట్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అసలు. లాస్ట్ టైము ఒంట్లో బాగపోతే కొంచెం వీల్ చైర్ మీద కూర్చోబెట్టున్నా తీసుకెళ్ళగలి. ఇప్పుడు మాత్రం ఇంకెలా తీసుకెళ్ళాలి? నేనే బయటకు వెళ్ళడానికి తిరిగి వెళ్తున్నాను. ఒక పేషెంట్ని తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి చెప్పండి సార్. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా మనుషులు బయటకు వెళ్ళి గబగబా వెళ్ళడానికి తోవలేదు. మా బండి లోపల ఉండిపోయింది. ఆ లోపల నుంచి బయటకు వెళ్ళట్లేదు అసలు. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఆ బండిని ఎలా తీసుకెళ్ళాలి అసలు? మనుషులనే తీసుకెళ్ళలేకపోతున్నాం, బండిని తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఉంది, తనకి రాత్రి అప్పుడు పెయిన్స్ వస్తాయి. తనకి ఎలా తీసుకెళ్ళమంటారు చెప్పండి సార్. ఇగోండి పాప ఉంది ఇక్కడ, ఆ పాపని ఎలా తీసుకెళ్ళమంటారు? తనకి ఏ రాత్రి ఎలా ఉంటుందో చెప్పలేము. పడిపోయిందండి మా పాప. మరి మేము ఎలా ఉండాలన్నా మాకు భయం వేస్తుంది. మాకు దయచేసి కొంచెం తోవంట అనేది మాకు వదిలిస్తే గవర్నమెంట్కి, ఈ మున్సిపాలిటీకి రుణపడినట్టుగా ఉంటాం. పేరు అప్పారావు అండి. కెనరా బ్యాంక్ రిటైర్మెంట్ అయిపోయాను సార్. మాకు మున్సిపాలిటీకి సీతారామ శామన్ల వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఒక 20 ఫ్యామిలీస్కి 25 మంది ఫ్యామిలీస్ ఉంటారండి. వాళ్ళందరూ కూడా అర్జీ పెట్టుకుంటే దాని మీద మాకు కమిషనర్ గారు విద్యాసాగర్ గారు వచ్చి చూసి ఆయన దగ్గరుండి 200 అడుగుల పొడవు మీద 81 అడుగు ముగ్గురు దగ్గర కొని తీసుకున్నారండి. తీసుకొని మాకు సీసీ రోడ్ వేశారండి. ఈరోజు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి మొత్తం అంతా క్లోజ్ చేస్తారండి. వాళ్ళు ఇప్పుడు ఈ లోపల ఉన్న పేద ప్రజలు ఉన్నారండి, వాళ్ళ కోసం మేము ఉన్నామండి. వాళ్ళు పాపం వాళ్ళు రెంట్లు కట్టుకోలేక బయటికి వెళ్ళలేక గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ చేస్తుంది, ఇల్లులు ఇస్తుంది. వాళ్ళు ఇల్లులు కట్టుకొని అక్కడ వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయి పాపం చాలా జీవిస్తున్నారండి. వాళ్ళ కోసం నేను చాలా చేశానండి. వాళ్ళు కనీసం ఈరోజు వరకు మున్సిపాలిటీ వచ్చి అంత దౌర్జన్యంగా ప్రమీల మేడం వచ్చి చెప్పిన కాళ్ళు పట్టుకున్నా సరే వాళ్ళు వచ్చి ఒక అడుగున్నర రోడ్డు ఉంచి ఎవరైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా, హాస్పిటల్ విజయమైనా సరే ఏ విధంగా వీళ్ళు బయటికి తీసుకెళ్లాలో మాకు అదే అర్థం కావడం లేదండి. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు దయచేసి కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం, మున్సిపల్ ఆఫీసు ముందుగా ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు గోడ కట్టడం జరిగిందండి. ఇప్పుడు బయటికి ఎలాగెళ్ళాలో ఆ కాలు ఇరిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరూ బయటికి ఎలాగెళ్ళాలని ఆందోళన ఉన్నారండి. దయచేసి మీరు ఎలాగైనా సరే ఈ రోడ్డు ఇప్పిస్తారని మేము మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ దయచేసి మేము కోరుకుంటున్నామండి. మా ఇసుకతోట అండి, విశాఖపట్నం ఇసుకతోట పెట్రోల్ బంక్ ఆపోజిట్ అండి, మాయవట్ల పక్కన ఈ సందులో అండి ఇది జరిగింది. అందుకోసం కనీసం హైవేకి పక్క నుండి కూడా ఈ జనాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కొంచెం చూడండి. ఈ అధికారులు స్పందించి మాకేదో ఒక 4 అడుగులు మనిషి వెళ్ళి వచ్చి తోవ చేస్తారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. దగ్గర 20-25 కుటుంబాలు ఉన్నాయండి. దగ్గర ఒక 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నారండి. ఒక్కొక్కరికి పాపం ఇల్లులు డెవలప్మెంట్ చేసుకోలేక పెంకిటీలతో అలాగే ఉండిపోయారండి. ఆ ఇల్లులు కారిపోతున్నాయి అయినా సరే అలా అక్కడే ఉన్నారండి. వాళ్ళకి డెవలప్మెంట్ చేసుకోలేక అలాగే ఉండిపోయారండి.
వాళ్ళు చాలా పేద ప్రజలండి. తెల్లవారు కూలికి వెళ్తే మళ్ళీ సాయంత్రంకి వస్తారండి. అంత పరిస్థితి వాళ్ళు, ఎటు వెళ్ళలేని పరిస్థితి. అద్దెలు కట్టుకోలేక బయటని వాళ్ళు ఇక్కడే నివసిస్తున్నారు. పేద ప్రజలే 20 కుటుంబాలు ఉన్నాయండి, పేద ప్రజలు. అది సార్.